పారడైజ్ మూవీలో కీర్తి సురేష్ గారు స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి. సో ఎలా చూడొచ్చు దీన్ని? నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకనంటే దసరా మూవీలోనే వాళ్ళ కాంబినేషన్ ఏందో మనకు చూపించారు కాబట్టి దీంట్లో ఐటమ్ సాంగ్ అంటే ఇంకా అది కూడా కీర్తి సురేష్ అని అంటే నిజంగా పారడైజ్ సినిమాకి ఒక నెక్స్ట్ లెవెల్ బూస్టప్ ఇచ్చిన ఏమంటారు లైక్ పర్సన్ అయితే చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే ఆయా షేర్ అనేది ఒక 200 మిలియన్స్ దాటిపోయింది. నాకు తెలిసి కీర్తి సురేష్ యాడ్ అవుతుంది కాబట్టి సినిమాకి అట్లనే బూస్ట్ ఉంటుంది. నాకు తెలిసి ఒక 300-400 మిలియన్స్ దాటినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే దసరాలో వాళ్ళ కాంబినేషన్ అయితే ఏదైతే మనం చూసినామో లైక్ ఐటమ్ సాంగ్ అయినా సరే కానీ దానికి కరెక్ట్ అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ అయినా సరే లైక్ ఒక ఐటమ్ సాంగ్ చేయడానికి కరెక్ట్ ఎవరైనా హీరోయిన్ ఉందంటే నాకు బెస్ట్ హీరోయిన్ ఎవరంటే కీర్తి సురేష్ అని చెప్పుకుంటాను నేను. అంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఆగస్ట్లో వస్తుంది మూవీ లేదా లాస్ట్ ఇయర్ సమ్మర్లోనే వస్తుందని చాలా మంది వెయిట్ చేశారు. బట్ ఇప్పుడు డే బై డే మళ్ళీ మూవీ పోస్ట్ పోన్ అవుతుంది. దీని గురించి ఏం చెప్తాను అన్న? నిజంగా చెప్తున్నా, ఒక ఫ్యాన్గా అంటే ఒక నాని ఫ్యాన్గా నేనైతే ఏం డిసప్పాయింట్మెంట్గా లేనన్నా. ఎందుకనంటే చెప్తున్నా ఒకటి మా హీరో సినిమా లేట్గా వస్తుందనంటే ది బెస్ట్ ఇవ్వడానికి వస్తుందని చెప్పేసి మాకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఎంతమంది ట్రోల్ చేసుకున్నా అంటే సినిమాలో అంత దమ్ము లేదా గిమ్ము లేదా అని చెప్పేసి మాట్లాడుతారు. దమ్ అంటే ఎట్లుంటుందో మీకు నాని అన్న చూపిస్తాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అన్న? నాకు తెలిసి ఒక 1000 కోట్ల పైననే కలెక్ట్ చేస్తా అన్న. ఎందుకంటే ఆయా షేర్కి ఒక 200 మిలియన్ వ్యూస్ వచ్చినాయనంటే ఒక పాటకి అంత వచ్చినాయంటే లైక్ సినిమాకి నిజంగా చెప్తున్నా నాకు తెలిసి పుష్ప రికార్డులు బాహుబలి రికార్డులు అంచుమించి రావచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అన్న. ఇప్పుడు కీర్తి సురేష్ గారు ఇప్పటి వరకు ఐటమ్ సాంగ్లు స్పెషల్ సాంగ్లు చేయలేదు. సో ఇప్పుడు ఈ సాంగ్ చేస్తే ఆమె కెరియర్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? మళ్ళీ బూస్ట్ వస్తుంది అనుకోవచ్చు ఆమెకి? అన్న ఒక బూస్టప్ లాగానే అని చెప్పేసి నేను చెప్తా. ఎందుకనంటే హీరోయిన్లు అయితే ఐటమ్ సాంగ్ చేయొద్దా? ఇప్పుడు నాకు కీర్తి సురేష్ అంటే ఏమంటారు ఫేవరెట్ హీరోయిన్. ఇప్పుడు ఆమె ఈ సినిమాలో లేదని చెప్పేసి నేను అంటే నాని నాకు ఫేవరెట్ హీరో. ఇప్పుడు ఆమె లేదని చెప్పేసి నేను డిసప్పాయింట్ అవుతా కదా. అట్లీస్ట్ నేను ఐటమ్ సాంగ్లోనన్నా ఆమెను చూసుకుంటా కదా. సో అందరికి అనిపించాలన్న సినిమా అన్న తర్వాత ఇంకా చాలా హ్యాపీగా దేనికి ఫీల్ అవుతున్నా అంటే నా ఫేవరెట్ యాక్టర్ హీరో అయితే నాని, లైక్ ఇది హీరోని అయితే లైక్ కీర్తి సురేష్ కాబట్టి చిన్న ఐటమ్ సాంగ్లు వచ్చినా సరే నాకు చాలా హ్యాపీగా ఉంది. లైక్ ఎప్పుడెప్పుడు సినిమా వస్తా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా.